వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకపోతే కనుక ఈ రోజు చాలా నష్టపోతున్నారు. దాన్ని పరిగణలో తీసుకోవాలి. ఇక్బాల్ గారు ధన్యవాదాలు చైర్మన్ సార్. లక్ష్మణరావు గారిని మిగతా మిత్రులను కూడా పెద్దలను కూడా విన్నాను. నేను కొంచెం రికార్డు స్ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. 2014లో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నవజాత శిశువు రోడ్డున పడేశారు అన్న వారు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని అనేది కేంద్రం కడుతుంది అని చెప్పినప్పుడు, శివరామకృష్ణ కమిటీ వేసినప్పుడు నారాయణ కమిటీ ద్వారా ఇన్ని వేల ఎకరాలు వద్దు, ఇక్కడ ఈ అమరావతి ఈ రాజధానిగా మొత్తం 30,000, 40,000, 50,000 పనికిరాదు, కారిడార్లుగా విభజించాలి, ఇది పనికిరాదు, నాలెడ్జ్ సిటీ అన్ని సిటీలు ఇక్కడే ఉంటే ఇది పరిపాలన వికేంద్రీకరణకు, డెవల్యూషన్కి, ప్లూరలిజానికి, డెమోక్రాటిక్ స్పిరిట్కి అగెయిన్స్ట్ నయా జమీందారులు పుట్టుకొస్తారు, ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్ అసలు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కు ఇది అసలు గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెడిపోతుంది, ఇది పనికిరాదు అని శివరామకృష్ణ చెప్తే నారాయణ కమిటీ ద్వారా తీసుకొచ్చింది అసలు చట్ట వ్యతిరేకంగా. ఇది సింగపూర్ ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈశ్వరన్ గారు ఏదో పాప దిగిపోవడం, జైలుకు పోవడం కూడా జరిగింది. అసలు ఇది పనికిరాదు అని చెప్పిన తర్వాత చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడిన మాట వాస్తవమా కాదా? నంబర్ 2, పోలవరంలో ప్రధానమంత్రి గారు ఇది కేంద్రం కడుతుందంటే వారం వారం పోలవరం అని చెప్పింది మీరా కాదా? తర్వాత ప్రధాని గారే పేటీఎంగా వాడారు దాన్ని పోలవరాన్ని చెప్పింది వాస్తవమా కాదా? ఇది ప్రధాని గారు ఒకసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చి మోడీ గారు సన్ రైజ్ స్టేట్, సూర్యోదయ రాష్ట్రం కాదు ఇది, చంద్రబాబు నాయుడు గారు SON పుత్రోదయ రాష్ట్రంగా చేస్తున్నా చెప్పింది వాస్తవమా కాదా? నేను లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు అయ్యా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం చేయాల్సింది, అప్పుడు కట్టుబట్టలతో ఉండింది, అప్పుడు ప్రజలను ఆదుకోవాలి సంక్షేమం ద్వారా. సంక్షేమము అభివృద్ధి వేరు అనేది మనం చూస్తే అభిజిత్ బెనర్జీ కానీ, యూనుస్ గారు కానీ, లేకపోతే ఎస్కే డఫ్లో గారు, ఇవన్నీ సంక్షేమము ప్రజలకు నగదు వెసులుబాటు వచ్చినప్పుడే, ప్రజల చేతుల్లో నగదు వచ్చినప్పుడే అది అభివృద్ధి అని చెప్పింది. అది వాస్తవం. మైక్రో ఫైనాన్సింగ్ కానివ్వండి, జస్ట్ ఒక్క 1 minute ముగిస్తాను సార్. ఇది 2014లో జరగాల్సింది. ప్రజలకు మంచి విద్య కానీ, వైద్యం కానీ, అభివృద్ధి కానీ ఈ ప్రభుత్వం అప్పుడు జరగాల్సింది. 2050లో ప్రపంచంలో నంబర్ 1 రాజధాని, 2019లో 3, 2050లో నంబర్ 1 క్యాపిటల్ ఆఫ్ ఇది కాదు. ముందు ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతుల సంక్షేమం ఇది 14లో జరగలేదు కాబట్టి ఇది బటన్ నొక్కుడు అంటే అది కాదు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి. ఇది దయచేసి సంక్షేమమే, ఇది అభివృద్ధి జరుగుతూ ఉంది అనే తమ ద్వారా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటాం. చివరగా కంచర్ల శ్రీకాంత్. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారం. ఈరోజు మొత్తం బడ్జెట్ మీద మీ పార్టీ నుంచి లిస్ట్ మొట్టమొదటిసారిగా శాసన మండలిలో ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, మొక్క ఓని ఆత్మవిశ్వాసం ఉన్న 100 మంది యువకులను నాకివ్వండి, ఈ దేశ స్థితిగతులను మారుస్తానని చెప్పనేసి చెప్పడం జరిగింది. అంటే యువత యొక్క ప్రాధాన్యత, యువత తలుచుకుంటే ఏ విధంగా సమాజంలో పురోగతి వస్తుంది అని నమ్మి అంత గొప్ప తత్వవేత్త చెప్పినటువంటి అంశం. అంటే మనం కూడా, ఇండియా కూడా, భారతదేశం మొత్తం కూడా యంగెస్ట్ నేషన్ కింద ప్రపంచ స్థాయిలో మనకి గుర్తింపు రావటం జరిగింది. అంటే యువత యొక్క ప్రాధాన్యత, యువత యొక్క వృద్ధి మీద ఈ రాష్ట్ర డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఆధారపడి ఉందని చెప్పనే అంశాన్ని మనం అన్ని రకాలుగా పరిశీలిస్తున్నాం. అయితే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువతకి ఎంత అన్యాయం జరిగిందనే దాని మీద కొన్ని అంశాలు మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన పాదయాత్ర సమయంలో
నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్తే నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పనేసి మాట్లాడటం జరిగింది. ప్రతి జనవరిలో మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మెగా డిఎస్సిని విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఇలా అన్ని రకాల హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళటం జరిగింది. సో తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను విన్నాను, నేను ఉన్నాననేది మర్చిపోయి నిరుద్యోగుల సమస్యలు వినటమే మానేశారు. ఎక్కడ నిరుద్యోగులు నిరసన దీక్షలు చేసిన పోలీసులతోటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళందరినీ జైల్లో కుక్కేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ప్రభుత్వం అన్నాక 2 రకాలుగా ఉద్యోగ కల్పన అనేది చేయాలి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, 2 ప్రైవేట్ రంగం సంబంధించిన ఉద్యోగాలు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేయలేదు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా నాలెడ్జ్ ఎకానమీ, దేశం మొత్తం ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీ, హ్యూమన్ రిసోర్సెస్ మీదే నడుస్తుంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధిని చేయాల్సిన, వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన సమయంలో కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టే విధంగా ఈ రాష్ట్ర పాలసీస్ కానీ అక్కడ స్థానిక నాయకుల ప్రవర్తనలు కానీ మనం ఉదాహరణలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇందాక గౌరవ సభ్యులు ఇక్బాల్ గారు మాట్లాడుతూ ఒకే చోట క్యాపిటల్లో డెవలప్మెంట్ ఉండకూడదు అని చెప్పనేసి మాట్లాడారు. దయచేసి గౌరవ సభ్యులు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అదే జరిగింది, సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఈ విభజన పరిస్థితులు వచ్చినాయని చెప్పనేసి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కి తెరదీశారు. దాంట్లో భాగంగానే ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్ గా అక్కడ అనంతపూర్ని కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ హబ్ గా తిరుపతి నుంచి కాళహస్తి మధ్య కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఐటీ హబ్ గా అమరావతిలో, వైజాగ్ లో ఫైనాన్షియల్ ఫిన్టెక్ వ్యాలీ కింద ఫైనాన్షియల్ అండ్ ఐటీ కంపెనీస్ వైజాగ్ లో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం రూపొందించారు. కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఈ రోజు కియా మోటార్స్ తీసుకొచ్చిన రోజు విజయసాయి రెడ్డి గారు మూసేసిన ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారని మాట్లాడారు. గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ద ఇండియా కింద కియా మోటార్ సెలెక్ట్ అయితే, సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. కియా మోటార్స్ ని తీసుకొచ్చి బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ది ఇండియా కింద వస్తే మా ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పనేసి ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్క కియా మోటార్స్ ద్వారా రమారమి 2,800 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తూ ఉంది. వేలాది మంది నిరుద్యోగ యువతకు అక్కడ ఉపాధి దొరికింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 కియాకు సంబంధించిన 17 అనుబంధ సంస్థలకి ల్యాండ్ అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు కొంతమంది చెన్నై పక్కనే కర్ణాటక బోర్డర్కి వెళ్ళి కంపెనీస్ పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు పరికరాలు కియాకి ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది. దానివల్ల అక్కడ ప్రాంతంలో ఎన్ని వేల మందికి ఉద్యోగాలు పోయాయనేది ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మా ప్రాంతం కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు ప్లస్ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనే సంస్థని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 24,000 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. దానివల్ల మాది వర్షపాతం లేని జిల్లా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం. అక్కడ సుబాబుల్, జామాయిల్ లాంటి సాగు చేసుకునే రైతులు, వాటి మీద ఆధారపడేటువంటి రైతులు వాటిని రేటు పడిపోయి అమ్ముకోలేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే ఆ కంపెనీ తోటి లక్షలాది మంది రైతులు ఎంఓఈ చేసుకునేటట్టు బైబ్యాక్ ద్వారా రైతులకు ఆదాయం ప్లస్ 15,000 మంది పైచీలకు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి కంపెనీని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకుల గొంతమ్మ కోరికలు తీర్చలేక భయపడి మధ్యప్రదేశ్ పారిపోయింది. వాస్తవం కాదని చెప్పనేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగ యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని డీబీటీ స్కీమ్స్ చేస్తున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ అని చెప్తున్నారు. మరి నిరుద్యోగ యువతకి 6 లక్షల మందికి తెలుగుదేశం పార్టీ హయాంలో నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వటం జరిగింది.
సార్ దయచేసి 2 minutes సార్ ప్లీజ్. ఇంకా లేదు, ఇవ్వడం లేదు, జరిగింది మీరు కూర్చోండి, డైరెక్ట్ కూర్చోండి. బెనిఫిట్ కింద. ప్లీజ్. ఎందుకు ప్లీజ్ కూర్చోండి ఐడి నో ఎన్నో కంపెనీలు వైజాగ్ లో పెట్టి వెళ్ళిపోయినాయి. అటు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వక, ఇటు ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు ఇవ్వక, నిరుద్యోగ యువకుల కాల రాసిన ప్రభుత్వం ఇది అని చెప్పనేసి మేము తెలియజేస్తాను. ఈ బడ్జెట్ లో కూడా వాళ్ళకి ఏదో విధంగా అన్యాయం చేస్తున్నారని తెలియజేస్తాను. డిఎస్సి కూడా 6,100 మందికి 18,000 ఖాళీలు ఉంటే 6,100 మందికి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తాయిలాల కింద వేస్తున్నారు తప్పిస్తే, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా 79 రోజుల సమయం ఇచ్చి అతి తక్కువ సమయంలో నోటిఫికేషన్ తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగుల భవిష్యత్తుని కాలు రాసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే సార్ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇందాక గ్రామీణ మీరు మాట వెంటనే నేర్చుకోండి. మీరు ఏదో మోనోపోలీగా చేద్దామని కోరుతాం. మీరు ప్రతి దాంట్లో మోనోపోలీ ప్రార్థిస్తే ఎవరు ఉండరు. కూర్చోండి. గ్రామాల్లో బ్లీచింగ్ కానీ వీధి దీపాలు కూడా వేసేటటువంటి పరిస్థితి లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థలో నిర్వీర్యం చేశారు. అలాగే మహిళల అభ్యున్నతి కోసం అన్నారు. కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. వాటి మీద కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కూర్చోండి. అధ్యక్ష, ఈ రోజు 2024-25 శ్రీకాంత్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. 1 minute. శ్రీకాంత్ గారు, మీరు పెద్దల సభకు వచ్చారని మీరు గమనించాలి. మీరు ప్రతి దాంట్లో కూడా అగ్రెసివ్ గా ఉంటే ఏదో అనుకుంటే కాదు. నేను అలా ఎలా చేయను మేడం. అధ్యక్ష, ఈరోజు